అందరికీ నమస్కారం. సరదాగా కాసేపు ఛానల్కి స్వాగతం. శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించినటువంటి ఎదురింటి ప్రమాదం అనే కథను మనం ఇప్పుడు విందామా అండి? చాలా అవసరంలో ఉన్నానండి, ఒక్క రూపాయలు కావాలి అని వీర్రాజు అన్నాడు. వీర్రాజు నాకు తెలుసు, అతను మాకెదురింట్లోనే ఉన్నాడు. ఉన్నవాడిలాగే కనిపిస్తాడు. భార్య, 2 పిల్లలు అతనికి. పిల్లలిద్దరూ 15 ఏళ్ల వయసు వాళ్ళు. మేము కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాము. వచ్చి 15 రోజులైంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకోదగ్గ పరిచయాలు ఏమీ కాలేదు. వీర్రాజు మాత్రం ఎదురింటి అరుగు మీద కూర్చొని వచ్చిన రోజునే పలకరించాడు. అప్పటినుంచి ప్రతిరోజు కనపడినప్పుడల్లా ఆ ప్రశ్న ఈ ప్రశ్న వేస్తూనే ఉన్నాడు. ఈరోజు సాయంత్రమే మొదటిసారిగా తనంతట తానే అతను మా ఇంటికొచ్చాడు. కానీ అప్పడుగుతాడని నేను అస్సలు అనుకోలేదు. అప్పులు ఇవ్వటము, ఇచ్చి పుచ్చుకోవటం కూడా నాకు అస్సలు నచ్చదు. కానీ అడిగినవాడు పెద్ద మనిషి, కాదంటే బాగుండదు కదా అని అడిగింది కూడా పెద్ద మొత్తం ఏమీ కాదు కదా. మాట్లాడకుండా 25 రూపాయలు తీసి వీర్రాజుకి ఇచ్చాను. చాలా థ్యాంక్స్ అండి, మీ సహాయాన్ని మర్చిపోను అని అంటూ మరొక 10 నిమిషాలు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం కాబోలు వీర్రాజు భార్య మా ఇంటికి వచ్చింది. మా ఆవిడ ఆమెను ఆప్యాయంగా పలకరించింది. వదినా, ఈ వీధి నీకు బాగా నచ్చిందా అని అడిగింది వీర్రాజు భార్య. ఆరంభంలోనే ఏకవచనానికి దిగిపోతూ ఆవిడ చనువుకు పలకరించిన తీరుకు మా ఆవిడ చాలా మురిసిపోయింది. నచ్చటానికి ఇంకా ఎవరూ పరిచయం కాలేదమ్మా అని మా ఆవిడే అంది. వీధి సంగతి ఎలాగున్నా సరే ఈ వీధిలోకి మీరు రావటం నాకు బాగా నచ్చింది. మీ ముఖాలు చూస్తుంటేనే తెలిసిపోతుంది మీరు చాలా చాలా స్నేహపాత్రులని. అయినా మనుషుల మంచితనాన్ని అంచనా వేయటానికి ముఖాలు చాలమ్మా అని వీర్రాజు భార్య అంది. మా ఆవిడకు సంతోషంతో మాటలే రాలేదు. అన్నట్లు మీరు సరుకులు అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అని అడిగింది. ఏ సరుకులు? అదేనమ్మా, ఉప్పు, పప్పు, కాఫీ పొడి వగైరాలు సందు చివరన ముత్యాలరావు దుకాణంలో నుంచి అని మా ఆవిడ చెప్పింది. అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారా? అయితే పర్వాలేదులే. ఈ ప్రాంతాలలో న్యాయమైన ధరలకు సరుకులు దొరికే షాపు ఆ ముత్యాలరావుదే. ఒక్కటే మీకు చెబుదామనుకుంటున్నాను. నిన్నటికి నిన్న ఆయన వచ్చి ఈ విషయం చెబుదాము అని అనుకుంటూనే మర్చిపోయారట. అది సరే, మరి మీకు రేషన్ కార్డు వచ్చిందా అని ఆవిడ అడిగింది. ఇంకా లేదమ్మా, పంచదారకు కాస్త ఇబ్బందిగానే ఉంది. అయ్యో, నాకు ఆ దృష్టే లేదే. లేకపోతే మా కార్డు మీద మీకోసం 1-2 కిలోలైనా అట్టిపెట్టి ఉండేదాన్ని కదా అని ఆవిడే అంది. బాగుంది, ఎవరి అవసరం వాళ్లదే కదా. మంచి మాట అన్నారు, అదే చాలు. 1-2 నెలలకు పంచదార బయటే కొనుక్కుంటాము. ఈలోగా కార్డు రానే వస్తుంది కదా అని నా శ్రీమతి అంది. అది కాదమ్మా, అసలు మాకెప్పటి సరుకులు అప్పుడు తెచ్చుకోవటం తప్పితే ముందుగా తెచ్చి ఉంచుకునే అలవాటు లేదు. అయినా ఈ నెల ఆయనకు ఏం బుద్ధి పుట్టిందో ఏమో, పంచదార ముందుగానే తెచ్చేశారు. సగానికి పైగా అప్పుగానే వెళ్ళిపోయింది. ఇంతకీ మీ ఆయన కూడా మా ఆయనలాగానేనా, లేక నెల సరుకులు ముందే ఇంట్లో తెచ్చి పడేస్తాడా అని ప్రశ్నించింది ఆవిడ. మా ఇంట్లో ఎప్పుడు 1 నెలకు సరిపడా సరుకులు అడ్వాన్స్గా ఉంటాయి, మా శ్రీమతి గర్వంగా అంది. అమ్మయ్య, చల్లటి మాట చెప్పావు. పొద్దున్నే బజార్కి కదలమంటే ఆయన అసలే వెళ్ళరు. పిల్లలైతే సరే సరే, చెప్పిన మాటే వినరు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తాను అని అన్నారు. ఒక్క కప్పుడు కాఫీ పొడి ఉంటే ఇవ్వు తల్లి అని వీర్రాజు భార్య అంది. ఉపోద్ఘాతం, సంభాషణ, ప్రశంసలు అన్నీ కలిపి ఇలా దారి తీసేసరికి మా ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆవిడ చాతుర్యానికి ముక్కు మీద వేలేసుకునే అడిగిన కాఫీ పొడి ఇచ్చేసి ఆ తర్వాత జరిగిందంతా తూచా తప్పకుండా నాకు వివరించి చెప్పింది. వినగానే వీర్రాజు భార్య చాతుర్యాన్ని అభినందించగలిగిన నా మనసు ప్రమాదాన్ని వెంటనే పసిగట్టింది. ఏ పరిచయం లేకుండానే పలకరింపుల సహాయంతోనే వీర్రాజు భార్య కాఫీ పొడి తీసుకుంది. అంతకంటే ప్రమాదం ఆ రోజే జరిగింది. మాకు 2 పిల్లలు, 2 మగవాళ్లే.
ఒకడికి 10 ఏళ్ళు, రెండో వాడికి 8 ఏళ్ళు. వీర్రాజు పిల్లలతో పోలిస్తే వీళ్ళిద్దరూ కాస్త పేలగా ఉంటారు. వీర్రాజు పెద్ద కొడుక్కి 15 ఏళ్ళు ఉంటాయి, చిన్నవాడికి 14 ఉండవచ్చు. ఎదురెదురు ఇళ్ళు కావటం వలన పిల్లలకు కూడా తొందరగానే దోస్తీ కుదిరింది. మొదట్లో వీధుల్లో ఆడుకునేవారు. ఆ తర్వాత వీర్రాజు ఇంట్లోనో. ఆ రోజు మాత్రం మొట్టమొదటిసారిగా వీర్రాజు పిల్లలు మా ఇంటికి వచ్చారు ఆడుకోవటానికి. మా పిల్లలకు చాలానే బొమ్మలున్నాయి. చిన్నతనంలో నేను బొమ్మలతో ఆడుకోలేదు. మా నాన్న అస్సలు కొనేవాడే కాదు. అందుకనే నాకు అది తీరని కోరికగా ఉండిపోయింది. నేనెదిగి సంపాదన పరుణ్ణై నాకు పిల్లలు పుట్టిన తర్వాత కనపడిన బొమ్మనల్లా వాళ్ళ కోసం కొనటం మొదలుపెట్టాను. ఆ బొమ్మలతో ముందు నేను మా ఆవిడ ఆడుకొని ఆ తర్వాత పిల్లలకు ఇస్తూనే ఉంటాము. అయితే పిల్లల్ని పూర్తిగా బొమ్మల దగ్గర వదిలిపెట్టాం. మా ఎదురుగానే వాళ్ళు కాసేపు వాటితో జాగ్రత్తగా ఆడుకొని తర్వాత దాచేసేయాలి. బొమ్మల విషయంలో అంత బుద్ధిగా ఉండటం ఆ ఈడు పిల్లలకు తృప్తిగా ఉండదు. కానీ అవి చాలా ఖరీదైన బొమ్మలు కావటం వలన అలా మేము చేస్తూ ఉండేవాళ్ళము. కానీ ఈ మధ్య కాస్త పెద్దవాళ్ళయ్యారు కదా, కాబట్టి అడపాదడపా మేము లేకపోయినా సరే ఓ గంట పాటు ఆడుకోనిస్తున్నాము. ఆ కన్సెషన్ మా మూడును బట్టి ఉంటుంది. వీర్రాజు పిల్లల ముందు కాస్త గొప్పగా ఉంటుందని మా ఆవిడ పిల్లలకు ఆడుకునేందుకు మంచి బొమ్మలే ఇచ్చి జాగ్రత్త అని మరీ చెప్పింది. వాళ్ళు చాలాసేపు ఆడుకున్నారు. వీర్రాజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మా ఆవిడకు వాటిల్లో ఒక బొమ్మ కనపడలేదు. అది బ్యాటరీ సహాయంతో నీటిలో నడిచే బోటు. చాలా వెతికి చూశాము, ఎక్కడా కనపడలేదు. అప్పుడు పిల్లలు బిక్కముఖం వేశారు. మా ఆవిడ వచ్చి నాకు చెప్తూనే ఉంది. ఇద్దరం కూడా చాలాసేపు తర్జన భర్జనలు చేశాము. కానీ ఏం జరుగుతుందో అసలు తెలియనే లేదు. వీర్రాజు పిల్లలు ఆ బొమ్మను తీసి ఉండాలి. అంతకు మించి వేరే అవకాశమే లేదు. కానీ అదే నిజమైతే మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఈ వీర్రాజుతో మనకు కాస్త ఇబ్బందిగానే ఉండేలా ఉంది అని అన్నాను. సెలవుల్లో ఉన్న రఘునాథ్ ఆ రోజే ఆఫీస్లో చేరాడు. అక్కడ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వెక్కడికి వచ్చావా అని ఆశ్చర్యంగానే అన్నాడు. అవును, అనుకోకుండా సడన్గా ట్రాన్స్ఫర్ అయింది. నీకుత్తరం రాస్తే జవాబు రాలేదు. నాకు కోపం కూడా వచ్చింది. కానీ వచ్చాకే తెలిసింది నువ్వు ఊళ్ళో లేవని. క్షమించేశాను అని అన్నాను. అయితే ఎక్కడ దిగావు అని అడ్రస్ అడిగాడు. వెంటనే చెప్పాను. వింటూనే వాట్? ఆ వీర్రాజుగడి ఎదురిల్లా? బాప్రే, వెంటనే ఇల్లు మార్చేసేరా అని రఘునాథ్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. వీర్రాజు నీకు తెలుసా అని అడిగాను. తెలియకపోవటమా నాయనా? నేను వీర్రాజుకి ఎదురింట్లోనే కొంతకాలం ఉన్నాను. వాడి బాధలు భరించలేక అక్కడి నుంచి ఇల్లు మారిపోయాను అని అన్నాడు. ఏం చేస్తాడేమిటి వాడు అని అన్నాను కుతూహలంగా. వాడొక బోర్న్ క్రూక్. మనుషుల్ని ఏడిపించటమే వాడి వృత్తి. పెద్దలుంచిపోయినటువంటి ఆస్తి చాలానే ఉంది. అందమైన పెళ్ళాం కూడా ఉంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అన్నీ ఉన్నా సరే వాడిది వెధవ బుద్ధి. వాడి పెళ్ళాం వాడికి స్వయాన మరదలు. బుద్ధుల్లో ఇద్దరివి ఒకటే పోలికలు. పిల్లలకి కూడా తల్లిదండ్రుల బుద్ధులే వచ్చాయి, వస్తున్నాయి అని అన్నాడు. దానికేముంది, అలాంటి వాళ్ళు ఎదురుగా ఉన్నారు అని నిక్షేపం లాంటి ఇల్లు వదులుకుంటామా ఏమిటి? దుష్టుడికి దూరంగా ఉంటే సరిపోతుంది కదా అని అన్నాను. నువ్వు ఉండాలనుకున్నా సరే వాడు నిన్ను ఉండనివ్వడు కదా. రాసుకొని పూసుకొని తిరుగుతాడు. వాడికి సిగ్గు ఎగ్గు ఏమీ లేవు. ఉత్త రాస్కెల్. నా విషయంలో ఏం జరిగిందో చెప్పమంటావా? రోజు మా ఇంటికి తరచుగా వస్తూనే ఉండేవాడు. అవి ఇవి కబుర్లు చెప్తూ ఉండేవాడు. కొత్త పాత, ఆడ మగ, చిన్న పెద్ద అన్న భేదం లేకుండా అందరితో చనువుగా మాట్లాడేస్తూ ఉండేవాడు. వాడొకసారి నేను లేనప్పుడు మా ఇంటికి వెళ్ళాడు. ఎదురింటివాడు కదా అని మా ఆవిడ మర్యాద చేసి కాఫీ కూడా ఇస్తే దాని చెయ్యిని పట్టుకున్నాడట ఈ రాస్కెల్. మా ఆవిడ కంగారు పడితే తనకు మా ఆవిడంటే చాలా ఇష్టమని, దానికోసం ఏ త్యాగమైనా చేస్తానని, అంతగా అవసరమనుకుంటే నాకు తన పెళ్ళాన్ని ఒప్పించటానికి కూడా సిద్ధమే అని అన్నాడట. ముఖం మీద తలుపులేసుకొని బయటకు తోసేసిందట మా ఆవిడ. నిజం చెప్పాలంటే
ఇది కూడా పెద్ద భయంకరమైన విషయం కాదు అని రఘునాథ్ అన్నాడు. మరి అని అన్నాను. ఇంకా ఎంత భయంకర విశేషం వినాల్సి వస్తుందో అనే భయంతో. ఆ తర్వాత కూడా వాడు ఎంత మాత్రమూ సిగ్గు లేకుండా నిర్భయంగా మా ఇంటికి రాకపోకలు సాగించాడు. అలాంటి వాడితో లాభం లేదు అని మేము ఇల్లు మార్చేశాము అని అన్నాడు. ఇంతకీ వీర్రాజు సంగతి ఏమిటంటే వాడికి డబ్బు అవసరం లేకపోయినా సరే అప్పు చేసి ఆ తర్వాత తనకు తెలియదు ఇక్కడి నుంచి పొమ్మని అంటాడు. ఏం చెయ్యాలో తెలియక ఇచ్చినవాడు అవస్థ పడుతూ ఉంటే అది చూసి వీడు ఆనందిస్తూ ఉంటాడు. ఎన్ని మాటలన్నా సరే పడటమే కాకుండా చిరాకుగా నవ్వుతూ ఉంటాడు. మా ఆవిడ చెయ్యి పట్టుకునేది కూడా స్త్రీకాంక్షతో కాక ఎదుటి మనిషిని కలవరపెట్టాలి అనే దుర్బుద్ధితో. వాడిని చూసినప్పుడల్లా వాడు నా పెళ్ళాన్ని చెయ్యి పట్టుకున్నాడు అనే సంగతి నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకేమీ జరగలేదా, మా ఆవిడ చెప్పేదంతా నిజమేనా అని బెంగగా ఉంటుంది. వాడికి కావలసింది కూడా అదే కదా, అదో రకపు దరిద్రపు సైకాలజీ అని అన్నాడు. అలాగా, అయితే చూస్తాన్లే వీర్రాజుని నేనో చూపు అని అన్నాను. వద్దు, మన బోటి వాళ్ళ మనస్తత్వానికి వాడితో ఏదీ సరిపడదు. దుష్టుడి గురించి ఎందుకు, ఇల్లు నువ్వు మార్చేసేయ్ అని అన్నాడు. మారుస్తాను, కానీ ఈలోగా నేను రాబట్టుకోవలసినవి కొన్ని ఉన్నాయి కదా, రాబట్టుకొని అని అన్నాను. రఘునాథ్ నా వంక ఆశ్చర్యంగా చూశాడు. నాకు 50 రూపాయలు కావాలండి అని అన్నాడు. మీ సంగతి అటు ఉంచండి, మీకు అప్పు చేసే అలవాటుంది, నాకు ఆ అలవాటే లేదు. అర్జెంటుగా 25 రూపాయలు కావాలి, ఎలా సంపాదించాలా అని చూస్తూ అన్నాను. అదేంటండోయ్, నాకు అప్పు చేసే అలవాటుందంటున్నారు? డబ్బు కోసం ఎవరినైనా అడగటం జీవితంలో ఇదే మొదటిసారి అని వీర్రాజు అన్నాడు ఆశ్చర్యాన్ని అభినయిస్తూ. మరి క్రితం నెలలో నా దగ్గర తీసుకున్న 25 సంగతేమిటి అని అన్నాను. చూడండి మూర్తిగారు, ఇది పెద్ద మనుషుల లక్షణం కాదు. మీకు 25 రూపాయలు అవసరపడ్డాయి కదా అని అవి నేను మీకు బాకీ ఉన్నానని అబద్ధమడటం అస్సలు తగదు. కావాలంటే నన్ను అడగండి, ఇచ్చేవాణ్ణి నేనే చూపిస్తాను. అంతేకాని నేను మీ దగ్గర క్రితం నెలలో 25 రూపాయలు తీసుకున్నాను అని అనటం ఏమిటండి అని వీర్రాజు అన్నాడు. నాకు నోట మాట రాలేదు. రఘునాథ్ చెప్పినప్పటికీ వీర్రాజు మరీ ఇంత పచ్చిగా ప్రవర్తిస్తాడు అని నేను అసలే అనుకోలేదు. మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నానే అని అన్నాను నేను బాధపడుతున్నట్లు. నేనెప్పుడూ పెద్ద మనిషినే. అవసరాలు మనిషి చేత అబద్ధమాడిస్తాయి. వస్తాను అని వీర్రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలాంటి సంఘటనే మా ఆవిడ విషయంలోనూ జరిగిందట. వీర్రాజు భార్య కందిపప్పు అప్పు కావాలి అని అడగటానికి వచ్చిందట. అప్పుడు మా ఆవిడ కాఫీ పొడి బాకీ గురించి గుర్తు చేసిందట. బాగుందమ్మా, కందిపప్పుకు వచ్చాను కదా అని కాఫీ పొడి కూడా తీసుకెళ్ళాను అని నువ్వంటున్నావేమిటి? ఎవరికిచ్చావో ఏమిటో, ఎవరికిచ్చి ఎవరిని అడుగుతున్నావో ఏమిటో. ఇంట్లో కాఫీ పొడి లేకపోతే కాఫీ తాగటమైనా మానేస్తాను, కానీ నేను అప్పుకు మాత్రం వెళ్ళను. కందిపప్పు అంటే ఆ సంగతే వేరు. పప్పు లేకపోతే మా వారికి అసలు ముద్దే దిగదు అని వీర్రాజు భార్య అందట. మర్నాడు సాయంత్రం వీర్రాజు మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. నిన్నటి సంగతంతా మర్చిపోయినట్లుగానే ఉన్నాడు. చాలా మామూలుగా మాట్లాడుతున్నాడు. మా కోసం ఉప్మా చేశారు, అది బాగానే ఉంది. మేము కబుర్లాడుతూ ఉండగా వీర్రాజు పిల్లలు అక్కడికి వచ్చారు. మామయ్య గారికి మా బొమ్మలు చూపిస్తాము అని అంటూ మారం మొదలుపెట్టారు. సరేనని చూడటానికి వెళ్ళాము. వీర్రాజు పిల్లలకు కూడా చాలా బొమ్మలే ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఖరీదైనవే. అలా అవి ఇవి చూస్తూ ఉండగా వాటిలో ఒక బోటు కనిపించింది. అప్రయత్నంగా నా చెయ్యి దాని మీద పడింది, అందుకున్నాను. ఇది బ్యాటరీతో నడిచే బోటు. నీటిలో వదిలామంటే గొప్ప స్పీడుగా పోతుంది. అయితే ఇంట్లో ఉండే టబ్స్ లాభం లేదు, బయట ఏ చెరువులోనైనా ఆడుకోవలసిందే అని వీర్రాజు కొడుకు అన్నాడు. నేను ఆ బోటు తీసుకుని పరిశీలించి చూశాను. పైభాగంలో ఒక మూల సన్నగా పగులు కనిపించింది. సందేహం లేదు, అది మా బోటే. మా అబ్బాయి పుట్టినరోజుకి 2 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు దీన్ని బహుమతిగా ఇచ్చాడు అని వీర్రాజు అన్నాడు. ఇక నాకక్కడ ఉండబుద్ధి కాలేదు. అది నా బోటేనే అమ్మా అని అన్నాడు నా రెండో కొడుకు.
అలాంటి బోటే వాళ్ళకి కూడా ఒకటుందిలే అని నా శ్రీమతి అంది. మీకు కూడా ఇలాంటి బోటు ఉండేదా అని వీర్రాజు అడిగాడు. ఉండేదండి, నెల క్రితమే పోయింది. పిల్లల ఆట వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మా పిల్లలకైతే మేము వేరే ఏమీ చెప్పనక్కర్లేదు. వాళ్లకు చాలా జాగ్రత్త ఎక్కువ అని వీర్రాజు అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. కానీ తమాయించుకున్నాను. అప్పుడే నేను వీర్రాజు ముఖంలోకి పరిశీలనగా చూశాను. అంతులేని ఆనందంతో అతని ముఖం వెలిగిపోతుంది. రఘునాథ్ చెప్పింది నిజమే. ఎదుటి వాళ్ళను ఇరుకున పెట్టి ఆనందించే మనస్తత్వం వీర్రాజుది. నా ఇబ్బంది తను కనిపెట్టి ఆనందిస్తున్నట్లుగా ఉన్నాడు. ఆ తర్వాత నాకు వాళ్ళింట్లో ఒళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంది. వీలైనంత త్వరగా బయటపడ్డాము. మేము ప్రత్యేకించి పిలవనక్కర్లేదండి. వీలున్నప్పుడల్లా వస్తూ ఉండండి. మీరు పిలవకపోయినా సరే మేము కూడా అలాగే వస్తుంటాం అని వీర్రాజు అన్నాడు. అలాగే అని తలూపి ఇంట్లో పడ్డాను. ఎంత ధైర్యమండి! నిలువున అబద్ధమాడేస్తున్నారు ఈ మనుషులు. అసలు వీళ్ళని ఏమనుకోవాలో తెలియటం లేదండి. ఆ బోటు విషయం మీరు గమనించారో లేదో కానీ అది మనదేనండి అని శ్రీమతి అంది. అవును, దానికి పగులు కూడా ఉంది కదా, కానీ మనదేనని మనం ఎలా చెప్తాము అని అన్నాను. అన్న తర్వాత ఒక్క క్షణం ఆలోచించాను. చాలా కాలంగా నీకొక విషయం చెబుదాము అని అనుకుని తటపటాయిస్తూనే ఉన్నాను. వీర్రాజు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను లేనప్పుడు ఎప్పుడైనా సరే అతనింటికొస్తే మొహమాట పడి మర్యాద చేయకు, గుమ్మంలో నుంచి బయటికి పంపించేసేయి అని అన్నాను. మళ్ళీ శ్రీమతి తల వంచుకొని, ఆ సంగతి మీరు చెప్పనవసరం లేదండి, నాకు బాగానే తెలుసు అని అంది. నేను ఉలిక్కి పడ్డాను. ఎప్పుడైనా వీర్రాజు మన ఇంటికొచ్చాడా అని అడిగాను. ఎలా చెప్పాలా అని తటపటాయిస్తున్నాను అని అంటూ తను చెప్పిన కథ విన్న తర్వాత సరిగ్గా రఘునాథ్ విషయంలో ఇలాగే జరిగింది అని అనుకున్నాను. ఇన్ని జరిగాక ఏం చెయ్యాలి? ఇల్లు మారిపోయి తీరాలా? కానీ ఎలా? వీర్రాజుకు బుద్ధి చెప్పకుండానే వెళ్ళాలా? అయితే సిగ్గు ఎగ్గు లేని వీర్రాజుకు బుద్ధి చెప్పటం ఎలా? దేవుడే ఏదో ఒక అవకాశం చూపించకపోడు కదా అని అనిపించింది. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు అని అన్నాడు కైలాసరావుకు ఉద్యోగం ఉన్నప్పటికీ పేదవాడనే చెప్పాలి. అతనికున్న ఎన్నో బాధ్యతలకు కనీసం సొంతిల్లన్నా లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడు. అయితే ఇప్పుడు ఆ సొంత ఇల్లు చేజారిపోయే ప్రమాదం వచ్చింది. కైలాసరావు తండ్రి, వీర్రాజు తండ్రి ఇద్దరు స్నేహితులు. ఇద్దరివి పక్కపక్క ఇళ్లే. ఇటీవల ఏదో ఒక విషయంలో వీర్రాజు, కైలాసరావు దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. వీర్రాజు శాంతం వహించిన కైలాసరావు రెచ్చిపోయి వీర్రాజుని నానా దుర్భాషలాడాడు. 2 రోజులాగి వీర్రాజు కైలాసరావుకి కాగితం చూపించాడు. దానిమీద రాసున్న ప్రకారం 1956వ సంవత్సరంలో కైలాసరావు తండ్రి వీర్రాజు తండ్రి వద్ద 5,000 రూపాయల రొక్కం అప్పుగా తీసుకున్నాడు. అందుకు ఇల్లు తాకట్టు పెట్టాడు. ఆ బాకీ విషయం కైలాసరావుకి ఏ మాత్రమూ తెలియదు. డబ్బైనా ఇయ్యి, ఇల్లైనా వదులుకో అని అంటున్నాడు వీర్రాజు. కైలాసరావు ఇల్లు వదులుకోలేడు. ఎన్నాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఆ కాగితాలు బయట పెట్టడం ఏదో అనుమానించదగ్గ విషయంగానే ఉంది. మార్కెట్లో నేను కైలాసరావును మామూలుగా ప్రశ్నించగా అతను తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు. అంతా విన్న తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది. కైలాసరావు తండ్రి వీర్రాజు తండ్రి దగ్గర అప్పు చేశాడు అని అనుకుంటే అప్పుడే ఆ అప్పు తీసుకుని 20 ఏళ్ళైపోతుంది కదా. ఎంతకాలం వీర్రాజు ఏం చేస్తున్నాడు? ఇందులో నాకేదో మోసం ఉందని బాగానే అర్థమైంది. కైలాసరావుని మానసిక సంఘర్షణకు గురిచేసి ఆనందించటం అతని అభిప్రాయము అని నాకప్పుడే తోచింది. ఒకసారి ఆ కాగితాన్ని పరిశీలించి చూశాను. విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్ చేద్దామని చెప్పండి. నా స్నేహితుడు రఘునాథ్ని కూడా పిలుస్తాను. అంతా మా ఇంట్లోనే సమావేశమవుదాము. మీ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం అని అన్నాను. కైలాసరావుకు పెద్దగా ఆశ ఉన్నట్లుగా లేదు, కానీ అంగీకార సూచనగా తలను మాత్రం ఆడించాడు. మర్నాడందరం మా ఇంట్లోనే సమావేశమయ్యాము. వీర్రాజు ఒక కాగితాన్ని తీసి నా చేతికి అందించి, ఇది కైలాసరావు తండ్రి గారు మా నాన్నగారికి రాసిచ్చిన దానికి కార్బన్ కాపీ అని అన్నాడు. అది చాలా పాతకాలపు కాగితం. రంగు చాలా వరకు పసుపుగా మారిపోయింది. ఫిబ్రవరి 1956లో రాశారు.
దాని మీద వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ధవళేశ్వరం, ఫిబ్రవరి 7/1/956. మహారాజశ్రీ గుడివాడ భానుమూర్తి గారు దయతో నాకు 5,000 రూపాయలు, అక్షరాల 5,000 రూపాయలు అవసరానికి అప్పుగా ఇచ్చి ఆదుకున్నారు. ఈ అప్పు తీరే వరకు ప్రథమ వీధిలో ఉన్న నా స్వగృహం వారికి తాకట్టుగా సమర్పించుకుంటున్నాను. ఇది చేబ్రోలు రామన్న అనబడే నేను స్వహస్తంతో రాసిచ్చిన కాగితం. చేబ్రోలు రామన్న. అయితే ఎంతకాలం ఏం చేస్తున్నారు అని నేనన్నాను. వీర్రాజును ప్రశ్నార్థకంగా చూసి రఘునాథ్ ఆ కాగితాలను పరిశీలనగా చూస్తున్నాడు. ఈ సంగతి నాకు తెలీదండి. ఏవో పాత కాగితాలను తిరగేస్తూ ఉంటే దాంట్లో ఈ కాగితం దొరికింది. మా నాన్నగారు నాతో అంటూనే ఉండేవారు, రామన్న గారికి తను ఇల్లు తాకట్టు మీద అప్పు ఇచ్చానని. కానీ ఆయన అనుకోకుండా చనిపోవటంతో కాగితాలు ఏవి నాకు అప్పగించలేకపోయారు అని వీర్రాజు చెప్పాడు. మీ తండ్రి గారు చనిపోయి ఎంతకాలమైంది అని అడిగాను. 15 సంవత్సరాలకు పైగానే అయింది. ఈ కాగితం అప్పు వసూలకు గాను మీరు తెచ్చిన నకలు అని వెనకాల రాసి సంతకం పెట్టండి. మీ బాకీ డబ్బు మీకు చేరేలా నేను చూస్తాను అని అన్నాను. వీర్రాజు ఆశ్చర్యంగా నా వంక చూశాడు. నేను నా జేబులో నుంచి చెక్కు బుక్కు తీశాను. రిఫ్రిజిరేటర్ కొందాము అని అనుకుంటున్నాను. కైలాసరావు గారిని ఆదుకోవటం కోసం నా అవసరాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోగలను. కాబట్టి మీరు ఆ కాగితం ఇస్తే చెక్కు రాసిస్తాను. చెక్కు మారాకనే రసీదు ఇద్దురు గాని అని అన్నాను. రఘునాథ్ నుంచి కాగితం వీర్రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. వీర్రాజు కాగితం వెనకాల విషయం రాసి సంతకం పెట్టి నాకు అందించాడు. కాగితాన్ని అందుకొని, కాబట్టి వీర్రాజు గారు, మీకు కైలాసరావు గారు ఏమీ బాకీ లేదు, మీరిక వెళ్ళవచ్చు అని అన్నాను. అది నకలు కాఫీ. అసలు కాఫీ వేరే నా దగ్గర ఉంది అని వీర్రాజు చిరాకుగా అన్నాడు. అది కాదండి, మీరు రాసిన కాగితం మోసమంటాను. మీరు కైలాసరావుని మోసం చేయడానికి ప్రయత్నించారు అని అంటాను. అది రుజువు చేయడానికి అవసరమైతే కోర్టు దాకా వెళతాను. ఇప్పుడు మీరిచ్చిన కాగితం చాలు మిమ్మల్ని మోసగాడిగా నిరూపించటానికి అని అన్నాను. వీర్రాజు ముఖంలో కోపం, మిగతా వాళ్ల ముఖంలో ఆశ్చర్యం కనపడ్డాయి. సరే అయితే అలాగే చెయ్యండి, అలాగే కోర్టులో కలుసుకుందాము అని అంటూ లేచాడు. ఆగండి, ఒక్క నిమిషం కూర్చొని నేను చెప్పేది విని వెళ్ళండి. ఈ కాగితం 1956లో రాశారు అని అంటున్నారు. అప్పుడు రాసి ఉంటే 5,000 రూపాయలు అంకెల్లో వేసినప్పుడు 5:0:0 అని రాసి ఉండాలి. ఎందుకంటే అప్పటికింకా నయా పైసలు రాలేదు. లెక్కలన్నీ రూపాయి అనా పైసల్లోనే వేసేవారు. తర్వాత సంవత్సరంలో నయా పైసలు వచ్చాయి. అన్నీ తెలివిగా చేసే మీరు ఈ ఒక్క విషయాన్ని విస్మరించారు. కాగితం పాతదే కానీ అంకె పాతది కాదు. మీ ఆటలు కట్టించడానికి ఇక ఈ కాగితం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది అని అన్నాను. లేచిన వీర్రాజు అలాగే కూర్చుండిపోయాడు. అప్పుడు ఇంకేం జరిగిందో చెప్పటానికి బదులు తర్వాత ఏం జరిగిందో చెప్తే చాలు. వీర్రాజు నా 25 రూపాయల బాకీని వెంటనే తీర్చేశాడు. మా ఆవిడిచ్చిన కప్పు కాఫీ పొడి వెనక్కి వచ్చేసింది. మా పిల్లల బోటు వాళ్ళకి తిరిగి వచ్చేసింది. మేము ఇల్లు మారలేదు కానీ వీర్రాజు తన ఇల్లును మాత్రం అద్దెకిచ్చేసి ఊరే మారిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఎదురిల్లే ప్రమాదంగా వచ్చింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి.